ప్రకృతి అనేది కనుమరుగైపోయింది. అది కేవలం చిత్రాలకు మాత్రమే పరిమితమైంది. అలాంటి దాన్ని కాపాడటం కోసం భద్రాచలం ఐటీడీఏ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమం ఏంటంటే గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయటమే. ఆ కార్యక్రమానికి ఏరు అనే పేరు పెట్టారు. ఆ ఏరు ప్రోగ్రాం ఏ విధంగా నడుస్తుంది, అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, నిజంగానే టూరిస్టులు అక్కడికి వచ్చే అవకాశం ఉందా, వస్తే వాళ్ళు ఎలా ఎంజాయ్ చేయవచ్చు అని మనం అక్కడున్న పర్యాటకులతో అదేవిధంగా అధికారులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకృతి అందాలను ఒడిసిపట్టుకోవడం కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కీలక పాత్ర పోషించిన స్థానిక ఐటీడీఏ పిఓ రాహుల్ మనతో ఉన్నారు. ఒకసారి ప్రధానంగా ఈ టూర్ ప్యాకేజ్ అనేది ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, ఏ విధంగా ఎండ్ అవుతుంది, టూరిస్టులు ఎలా ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ? అంటే మనకు ప్రతిసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే శ్రీరాముల వారు ముక్కోటి ఉత్సవాలు, నవమి ఉత్సవాలు చాలా ఫేమస్, చాలా వేలాదిగా భక్తులు వస్తారు. దాంతోపాటు చాలా హిడెన్ ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చిన భక్తులకు పర్యాటక ప్రదేశాలుగా చూపించాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ గారి ఐడియాతో రూపొందిద్దుకున్న ప్రోగ్రామ్ ఇది. సో ఫస్ట్గా మనకు గోదావరి పక్కన ఈ రివర్ ఫెస్టివల్ అని స్టార్ట్ చేస్తున్నాము. ఏరు, మనకు సెలయేరు అన్న నీరు, కోయ భాషలో కూడా ఏరు అంటే నీరు అన్న వస్తుంది, ఆ ఉద్దేశంతో చేశాము. సో ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇక్కడ ఒక 27 క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 70 దాకా కెపాసిటీ ఉంటుంది. సో వచ్చిన టూరిస్టులు ఒక ప్యాకేజ్లో భాగంగా వస్తారు, ఇక్కడ నైట్ స్టే చేస్తారు. మంచిగా వాళ్ళకు మా ట్రైబల్ కల్చర్ బలవంతకమైన ఫుడ్ పెడతాము. దాంతోపాటు సెల్ఫీ పాయింట్స్ ఉన్నాయి, నైట్ క్యాంప్ ఫైర్ ఉంటుంది. దాంతోపాటు గోదావరిలో మనకు 3 బోట్లు సిద్ధంగా ఉంచాము, వాళ్ళు బోటింగ్ చేస్తారు. దాంతోపాటు మనం 40 స్టాల్స్ ఐటీడీఏ కానీ డిఆర్డీఏ కానీ బీసీ వెల్ఫేర్వి మంచి ప్రోడక్ట్స్ అంటే అటవీ ఉత్పత్తుల నుంచి మహిళా సంఘాలు చేసే ఉత్పత్తుల దాకా అన్ని కూడా స్టాల్స్లో పెట్టాము విత్ గుడ్ ప్యాకేజింగ్. సో వాళ్ళు అక్కడ కూడా కొనుక్కోవచ్చు. ఇది డే 1 ఉంటుంది. తర్వాత మనం దుమ్ముగూడ మండలంలో ఒక సీక్రెట్ విలేజ్ అని ఐడెంటిఫై చేశాము. ఎక్కడ మన ట్రెడిషనల్ కోర్ కల్చర్ని మనము చూడవచ్చు. సో అక్కడికి పర్యాటకులను తీసుకెళ్ళి వాళ్ళకు ఊరంతా పల్లెంతా తిప్పి, వాళ్ళని పొలాల్లో తిప్పి మంచెలు ఎక్కించి బోటింగ్ చేయించి, అక్కడ కూడా మంచి ఫుడ్ పెట్టించి నైట్ వాళ్ళకు ట్రెడిషనల్ మన కొమ్ముకోయ డ్యాన్సులు అన్నీ చూపించి తీసుకురావడం జరుగుతుంది. దాంతోపాటు కిన్నెరసానిలో వైల్డ్ లైఫ్ శాంక్చురీలో బోటింగ్ చేసి జింకల పార్క్ విజిట్ చేస్తారు. చివరిగా మనకు చంద్రగొండ మండలం బెండాలపాడులో ట్రెక్ ఉంది, 2 కిలోమీటర్ అప్ 2 కిలోమీటర్ డౌన్. సో చివరిగా ఆ ప్రకృతి రమణీయత వాళ్ళందరికీ రావాలి. సో మా కొత్తగూడెం జిల్లా అంటే రాముల వారితో పాటు ఇన్ని అందమైన ప్రదేశాలు ఉన్నాయని కలెక్టర్ గారు స్పెషల్గా పెట్టిన ప్రోగ్రామ్ ఇది. అంటే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, అండ్ ఇంకోటి దీనికి యొక్క ఎక్స్పైరీ డేట్ అనేది ఏమైనా ఉందా, లేకపోతే ఇది ఎల్లప్పుడూ కొనసాగుతుందా? అంటే ఇప్పుడు మొదటగా ఇది ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేసింది, అది ఇవాళనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సమ్మర్ వచ్చేదాకా కూడా మనం కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. సో వీఆర్ ప్లానింగ్ టిల్ మార్చ్ ఇప్పుడైతే. తర్వాత ఎందుకంటే మనకు సమ్మర్లో తర్వాత వర్షాకాలం వచ్చినప్పుడు గోదావరి లెవెల్స్ పెరిగినప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఉంటుండొచ్చు. సో ప్రయోగాత్మకంగా అయితే ఇప్పుడు 3 నెలల పాటు స్టార్ట్ చేస్తున్నాము. వస్తున్న మనకు రెస్పాన్స్ని బట్టి తర్వాత మళ్ళీ మార్చ్ నెలలో ఒక డిసిషన్ తీసుకుంటాం. అయితే ఇక్కడ టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటున్నారా? గోదావరి నది పరివాహక ప్రాంతంలో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే బికాజ్ అక్కడ శాండ్ ఉంటుంది కాబట్టి. అలాంటి టెంపరేచర్ కంట్రోల్ కావాలంటే ఈ హట్స్ సరిపోవు, వీటిలో ఫ్యాన్ లాంటి కూలర్ లాంటి ఏసీలు ఉంటేనే ఇక్కడ నడిచే పరిస్థితులు ఉండవు. మరి ఆ సమయంలో ఏం చేస్తారు ఆల్టర్నేటివ్గా? అంటే ఇప్పుడు ఇది అందుకే మనము ఈసారి జనవరిలో స్టార్ట్ చేస్తున్నా కూడా ప్రతిసారి మనకు అక్టోబర్లో మ్యాక్సిమం వరదలు ముగుస్తాయి. సో నవంబర్ నుంచి ఇది ఉంటుంది. నవంబర్, డిసెంబర్, జనవరి మ్యాక్సిమం మనకు అలాంటి అవసరం ఉండదు, చలి ఇక్కడ బాగానే ఉంటుంది. సో ఇది ప్రయోగాత్మకంగా నేను ఇందాక చెప్పినట్టు ఈ రోజే లాంచ్ అవుతుంది. సో ఫస్ట్ వస్తున్న టూరిస్టుల రెస్పాన్స్ చూసుకొని, ఎందుకంటే నైట్ కంఫర్టబుల్గా ఉండడానికి మొత్తం మనము న్యాచురల్ రిసోర్స్ అంటే సోలార్ ఎనర్జీతోనే లైటింగ్ పెడుతున్నాము. సో అట్లాగనే ఒకవేళ అవసరం అనిపిస్తే సోలార్తో పనిచేసే ఫ్యాన్ సెట్స్ కూడా మేము అన్ని టెంట్లో తెప్పించి వాళ్ళకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఈ ప్రస్తుతానికైతే లైటింగ్ బాగా పెట్టినాము, ఛార్జింగ్ పాయింట్స్ పెట్టాము, వాళ్ళకు బెడ్, పిల్లోస్ కప్పుకోవడానికి అన్ని కూడా వసతులు ఇచ్చాము. సో ఉక్కపోత అన్న ప్రాబ్లం మనకు వచ్చినట్టయితే సోలార్తో పనిచేస్తే ఫ్యాన్స్ కూడా తెప్పించడం జరుగుతుంది. అంటే తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూ ఉంది, అనేక నిధులు కూడా కేటాయిస్తుంది. ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహకారం లభిస్తూ ఉంది? ప్రభుత్వానికి ఇంకా ఇది చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రతిపాదనలు ఏం పంపారు మీరు? సో ఈ ప్రయోగము మొత్తము ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 3 మినిస్టర్స్కి పర్మిషన్ తీసుకొని చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఇది లాంచ్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ అయినట్టు అనిపిస్తుంటే వెంటనే మేము దీన్ని స్కేలప్ చేయడానికి తగిన ప్రపోజల్స్ తయారు చేసి గవర్నమెంట్కి పంపిస్తాము. సేమ్ మేము ఐటీడీఏలో మ్యూజియం కూడా డెవలప్ చేస్తున్నాము, దానికి సంబంధించిన కొన్ని ప్రపోజల్స్ కూడా ఆల్రెడీ గవర్నమెంట్కి ఇచ్చి ఉన్నాము. సో ఈ ఓవరాల్గా కొత్తగూడెం జిల్లా పర్యాటక రంగం అభివృద్ధి చేయడానికి మనకున్న 3 మినిస్టర్లు కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. సో వన్స్
వన్స్ ఈ ఫెస్టివల్ ఈ 3-4 డేస్ అయిపోయిన తర్వాత స్కేలప్ ప్లాన్స్ అన్ని కూడా జిల్లా కలెక్టర్ గారు ప్రిపేర్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. హాలిడే స్పాట్ వస్తే ఎవరైనా బయటికి వెళ్ళాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకునే అనేక మంది టూరిస్టులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అనేక మంది ఉంటారు కదా, వాళ్లకు మీరు ఏం చెప్తారు? దీన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోమని చెప్తారు? వాళ్ళని ఏ విధంగా ఆహ్వానిస్తారు? అంటే బేసిక్గా మనము ప్రతిసారి అనుకుంటాము తెలంగాణలో పెద్దగా పర్యాటక ప్రదేశాలు లేవు, అందరూ కూడా కేరళ వెళ్తారు, లేకపోతే ముంబైలో ఉన్న వాళ్ళ సైడ్ వెళ్తారు. సో అట్లాంటి వాతావరణము మనకు కొత్తగూడెం జిల్లాలో ఉంది, ములుగు జిల్లాలో ఉంది. సో ఇదంతా కూడా ఈ రెండు పక్కపక్క జిల్లాల్లో మంచి ఒక 4-5 రోజులు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి మనకు రివర్ ఉంది, బోటింగ్ ఉంది, సెల్ఫీ పాయింట్స్ ఉన్నాయి, మనకు కోర్ కల్చర్ ట్రెడిషనల్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. లక్నవరంలో కూడా ఇట్లా డెవలప్ చేసాము. సో తెలంగాణ టూరిజం 100% డెవలప్ అవుతుంది. సో ఈ ఈ ఈ ప్రయోగం మాది విజయవంతం అయితే నెక్స్ట్ మేము సోషల్ మీడియాలో కూడా దీన్ని యాక్టివ్గా ఇన్వాల్వ్ చేయడము అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఓకే, మొత్తంగా తెలంగాణ కల్చర్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పేసి అందులో భాగంగానే ఈరోజు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న భద్రాచలం దగ్గర నుంచి మొదలుకుంటే అటు బెండాలపాడు వరకు కూడా అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ఎంజాయ్ చేయడం కోసం తెలంగాణ ప్రజానికంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి తరలి వచ్చే విధంగా వాళ్లకు సౌకర్యాలు కల్పించామని చెప్పేసి పిఓ రాహుల్ చెప్తున్నారు. సో మనకిప్పుడు టూరిస్ట్ లేదా విజిటర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ కోసం ప్రస్తుతంగా అయితే ఒక సింగిల్ 3-డే ప్యాకేజ్ లాగా డిజైన్ చేశాము. దాంట్లో ఫస్ట్ డే వాళ్ళు నైట్ స్టే చేసుకుంటారు గోదావరి నది ఒడ్డు పైన. దాంట్లో మనకి ఎక్స్పాండబుల్ కెపాసిటీ ఉంది. బేసికలీ ఒక 100 మంది వచ్చినా ఇక్కడ టెంట్స్ ఏర్పాటు చేశాము. సో ఇది డెకాథ్లాన్ టెంట్స్ ఏదైతే అంటామో క్యాంపింగ్ లాగా అట్లాంటివి ఉన్నాయి. దాంట్లో టాయిలెట్ కూడా సఫిషియెంట్గా ఉన్నాయి, నీళ్లు సౌకర్యాలు, ఇదంతా ఏర్పాట్లు మన మహిళా శక్తి మహిళా సమాఖ్యనే చూసుకుంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఎవరైనా బుకింగ్ చేసుకుంటే అన్ని వ్యవస్థ అక్కడ ఉంటుంది. డే 2కి మా ప్రోగ్రామ్ ఏముందంటే కిన్నర్సాని పోయి జింకలు చూసుకొని అక్కడ బోటింగ్, కిన్నర్సానిలో అద్భుతంగా మన ద్వీపాలు ఉన్నాయి, దాని చుట్టూ బోటింగ్ చేసుకొని మధ్యాహ్నానికి వచ్చి మన ఐటీడీఏలో ఉన్న మ్యూజియం చూసుకొని అక్కడే భోజనం చేసి సాయంత్రానికి బొజ్జిగుప్ప ఉన్న మన ఒక కోయా ట్రైబల్ విలేజ్ అక్కడ వెళ్ళేసి పొలంకి విజిట్, తర్వాత పొలం మంచాలు, ఇంకా అటవీలో దొరుకుతున్న మంచి ఔషధ పదార్థాలు చూపిస్తూ ట్రైబల్ మన భోజనం అంటే రాగి, జొన్న అట్లాంటివి భోజనాలు చేయించి మళ్ళీ నైట్ స్టే మన నది ఒడ్డు పైన చేయించి నెక్స్ట్ డే చంద్రగొండ మండల్లో బెండల్పాడు అనే మన కనగిరి ఒక గుట్ట ఉంది, దానికి ట్రెక్కింగ్ చేయించడం. సో ఇది ఇప్పుడైతే కంబైన్డ్ ప్యాకేజ్ లాగా పర్ పర్సన్ 6,000 ఛార్జ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏ ఒక్క రూపాయి అడ్మినిస్ట్రేషన్ తీసుకోవటం లేదు, అండ్ అడ్మినిస్ట్రేషన్ తరపున ఓన్లీ సపోర్ట్ ఉంది. పూర్తిగా ఇది మహిళా సమాఖ్య నడిపిస్తున్నారు. సో అది మాకు ఎంతో గర్వంగా ఉంది. మన మహిళలే దీనికి ప్లాన్ చేసుకున్నారు. తిండి ప్లానింగ్ కూడా వాళ్ళదే, అండ్ ఊర్లో చూపించే ప్లాన్ కూడా వాళ్ళదే. సో వెజిటేరియన్ అయితే 6,000 పెట్టుకున్నాము, నాన్ వెజిటేరియన్కి మేబీ 300 రూపీస్ మోర్. చిన్న పిల్లలకి కూడా 4,000 రూపీస్ అట్లా ఫిక్స్ అయింది. సో బుకింగ్ కోసం మన మహిళా సమాఖ్య టీమ్సే ఏర్పాటు చేస్తున్నారు. సో ఫ్యూచర్లో మా ప్లాన్ ఏముందంటే మీరు విడివిడిగా కూడా చేసుకోవచ్చు. నది సైట్ పైన మీరు స్టే చేయాలన్నా యూ కెన్ స్టే, అండ్ బెండల్పాడు ట్రెక్కింగ్ చేయాలన్నా మీరు వేరేగా చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అవర్ ప్లాన్. నాకు ఇక్కడ బాగా నచ్చింది అంటే ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఉంది, వేరే ఏ అవుటింగ్స్లో లేనిది. ట్రైబల్ విలేజ్ విజిట్ ఒకటి ఉందన్నమాట. అక్కడ వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది, వాళ్ళతో ఒక 1 డే టైం స్పెండ్ చేయడం, వాళ్ళు చేసిన ఫుడ్ తినడం, ఇంకా వాళ్ళ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ప్రమోట్ చేయడం. సో అది చాలా చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా చేసి తెలంగాణ అక్రాస్ స్కేల్ చేద్దామని వాళ్ళ ప్లాన్. సో టూరిజం కూడా ప్రమోట్ చేసినట్టు అవుతుంది. సో అందరు కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీకి, అందరు ఫ్యామిలీతో కలిసి రావాల్సిన ప్లేస్, ప్రతి ఒక్కరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు మంచి రివర్ సైడ్ వ్యూ, ఇన్ని క్యాంప్స్ వేశారు, ఫుడ్ అకామిడేషన్ అంతా చూసుకున్నారు, అఫోర్డబుల్ ప్రైస్. వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ క్యాంపెయిన్. సో 3 days క్యాంప్ ఉంది. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి చూసి ఎక్స్పీరియన్స్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఈవెన్ వీఆర్ లవింగ్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. రెయిన్ వాటర్ హార్వెస్ట్ మేడం కల్పన రమేష్ గారు అని ఉంటారు. ఆవిడ మాకు ఇలాగా 3 days క్యాంప్ ఉందని చెప్పేసి చెప్పారనమాట. సో ఏరు అనే కొత్త ప్రాజెక్ట్ కలెక్టర్ గారు చాలా పర్సనల్గా తీసుకొని దీన్ని డెవలప్ చేయాలి అంటే
భద్రాచలం అంటే జనరల్గా వచ్చిన వాళ్ళందరూ రాములవారి దర్శనం చేసుకుంటారు. తర్వాత ఇక్కడ నుంచి పాపికొండలకి వెళ్ళి పాపికొండల దర్శనం మాత్రం అంటే అలాగా ఫ్యామిలీతో అలాగా విజిట్ చేసి వెళ్ళిపోతుంటారు పాపికొండలు ఒకటి. అలా కాకుండా ఇక్కడ చాలా ఇంకా మన తెలంగాణకు సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు లాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. అన్నిటినీ మనం ఇంకా బయటికి తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ చాలా సీరియస్గా తీసుకొని ఇలాంటి క్యాంప్స్ కోసము జనరల్గా ముంబైకి, లోనావాలా ఇలాంటి దగ్గరికి వెళ్తుంటారు. అలానే కాదు, రివర్ బేసిస్లో కూడా మనకి ఇక్కడనే ప్లాన్ చేయొచ్చు అని చెప్పి ప్లాన్ చేశారు. చూస్తే మేమే సర్ప్రైజ్ అయ్యామన్నమాట. ఎక్కడో లోనావాలా ఇలాంటి ప్లేసెస్లోనే ఇలా చూసాము. అండ్ అంతకంటే బెటర్గా ఇక్కడ చాలా బాగా అనిపించింది. ఇంటిని ఎందుకు ఇట్లా అలంకరించారు? అంటే మా ముందు నుండి ఇట్ట అలంకరించాం సార్. అంటే ఎవరు వచ్చి చూసారు ఈ ఇంటిని? కలెక్టర్ సార్ ఆయన వచ్చి సార్ వచ్చి ఇల్లు బాగుంది ఇలాగే కట్టమని సార్కి చెప్పింది సార్. చల్లగా ఉంటుంది ఇల్లు అయితే అనేసి చెప్పింది. అయితే మరి ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరా? ఉన్నాం సార్, ఇద్దరం. ఇద్దరేనా? ఆ. అంటే ఈ ఇల్లు గవర్నమెంట్కి ఇచ్చేసారా మీరు? సార్ వచ్చిండు మొన్న. సార్ వచ్చి ఇది ఇచ్చేసి మా ఇల్లు కట్టమన్నారు. దానికి సంబంధించి ఆయన మీకు డబ్బులు ఇస్తా అన్నారా? అవును సార్. ఓకే, ఇది గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చారు. గవర్నమెంట్ వాళ్ళకి. ఓకే, ఏం చెప్పారు కలెక్టర్ వచ్చి? సరే, అయితే ఈ మన ట్రెడిషనల్గా ముందు నుంచి ఉండే ఇల్లు కానీ మన పూర్వకాలం నుంచి మా కోయాలకు ఉండే ఇల్లు ఇట్లా ఉండాలనేసి చెప్పారు. అయితే మనకి దానికి సంబంధించిన ఇల్లు కట్టుకోవడానికి చెప్పారండి. ఇలాంటి ఇల్లు ఇంకొక కట్టుకోవాలనేసి మనం గడ్డి ఇవి అయితే తాటగలు కదా, గడితో కప్పుకుంటే ఇంకా బాగుంటుంది అనేసి చెప్పారు. ఆదివాసీలు తమ సంస్కృతి సాంప్రదాయాలను పూర్తిగా విస్మరించారు. దాని కారణంగా వారిలో ఉన్న సాంప్రదాయాలన్నీ కూడా కనుమరుగైపోవడంతో వారి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. గతంలో ఉన్న జీవనశైలి ఏ విధంగా ఉంది, వారి సాంస్కృతిక సాంప్రదాయాలు ఏ విధంగా ఉండేవని తెలియజేయడం కోసం ఐటీడీఏ ఈరోజు ఏరు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాని కారణంగా వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి ఇక్కడున్న వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరింత మంది టూరిస్టులు ఇక్కడికి రావాలని చెప్పేసి ఐటీడీఏ భావిస్తూ ఉంది. తెలంగాణ సర్కార్ చొరవ తీసుకొని దీనికి ఒక ప్రచారకర్తను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఐటీడీఏ అధికారులు, సామాన్య ప్రజానికం కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షద్తో కదీర్, V6 న్యూస్, భద్రాచలం.